హాయ్ ఫ్రెండ్స్, దోసకాయ పప్పు కొంచెం వెరైటీగా ఘాటుగా సింపుల్గాను ఉండేటట్టు చేసుకుందామా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇందులో ఏంటి వెరైటీ అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామా? ఈ రెసిపీకి ముందుగా మనం కందిపప్పు 10 నిమిషాల పాటు బాగా కడిగి నానబెట్టుకోవాలి. దీనికి ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసుకుందాము. తిరగమాతకి ఆవాలు, మినపప్పు, ఒక ఎండుమిరపకాయ, 7-8 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒకసారి వేయించండి. ఇక్కడ ఒకటే ఎండుమిరపకాయ వేయాలి. పప్పు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి కూడా వేసి ఒకసారి వేయించండి. ఇందులో కావాలంటే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవచ్చు. వద్దనుకునే వాళ్ళు డైరెక్ట్గా దోసకాయ ముక్కలు వేసి 3 to 4 మినిట్స్ వరకు వేయించండి. దోసకాయ బరడా చేయాలి అనుకున్నప్పుడు మనం ముందుగా పప్పు కడిగి నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. అలాగే బరడా పొడి కూడా తయారు చేసి పెట్టుకోవాలి. బరడా అంటే శనగపప్పు, పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కాస్త ఇంగువ ఎక్కువే పడుతుంది, 1 టేబుల్ స్పూన్ అనుకోండి. అది గ్రైండ్ చేసి కచ్చాపచ్చాగా పక్కన పెట్టుకోవాలి. దోసకాయ బరడాకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇప్పుడు మనం తరిగిన టమాటా ముక్కలు కూడా మనం ప్యాన్లో వేసి ఒకసారి దోరగా వేయించండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి వేయించండి. బాగా వేయించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న బరడా పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసినా కూడా పర్వాలేదు. ఇంకొంచెం టేస్టీగాను స్పైసీగాను ఉంటుంది. ఒక ముఖ్య విషయం అండి, ఇందులో కస్తూరి మేతి వేయడం మర్చిపోకండి. అది టాంజినస్ తీసుకొస్తుంది పప్పుకి. 3 మినిట్స్ బాగా కలిపాక ఇందులో పప్పుకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేయండి. ఇప్పుడు మూత తీసేసి చూడండి, మన దోసకాయ బరడా రెడీ అయింది. దోసకాయ బరడాని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. పైన వీడియోలో చూడండి ఎంత చక్కగా జారుడుగా తయారైందో మన దోసకాయ బరడా. అది మన పప్పులో తగినన్ని నీళ్లు పోయడంలోనే ఉంది. దోసకాయ బరడాకి కాంబినేషన్గా మజ్జిగ పులుసు అయితే బాగుంటుంది. మజ్జిగ పులుసు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టానండి, చూసుకోగలరు. వేడివేడి అన్నంలో దోసకాయ బరడా, నెయ్యి వేసుకొని మజ్జిగ పులుసు పెరుగుతో పాటు తింటే ఎంతో బాగుంటుంది కదా. ఇదే బరడా పొడితో ఇంకొక రెసిపీ కూడా చేసుకోవచ్చు. అదేనండి గుమ్మడికాయ బరడా. ఈ వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూసుకోగలరు. గుమ్మడికాయ బరడాకిను మజ్జిగ పులుసుకిను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. అలాగే ఐ కార్డ్స్లో కూడా చూసుకోగలరు. మన దోసకాయ బరడాకి ఇప్పుడు ఫైనల్ టచ్ ఇద్దాము. అనగా నేతి తిరగమాత, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిలో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు వేసి ఒకసారి వేయించండి. వేయించిన తర్వాత ఇంగువ వేయండి. ఇప్పుడు ఈ ఇంగువ తాలింపును తీసుకొచ్చి దోసకాయ బరడాలో వేయండి. మనం ముందుగా తిరగమాత వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ నేతి తిరగమాతలో మినపప్పు, ఆవాలు ఏవైనా తక్కువ మోతాదులో వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మాత్రం ఈ నేతి తిరగమాతలో ఎక్కువగా వేసుకుంటే ఆ స్పైసీనెస్ అనేది దోసకాయ బరడాకి పడుతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసి హాట్ రైస్తో సర్వ్ చేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ట్రై చేసి కమెంట్ చేస్తారు కదా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.